Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఏంటి సార్ కొంచెం స్పీడ్ తగ్గించినట్టున్నారు? స్పీడ్ తగ్గించలేదండి. అంటే ఐ థింక్ ఇదివరకు ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డిసైడ్ అయిపోయి రిలీజ్ డేట్ అనుకునేవారండి. ఇవాళ ఇట్స్ నాట్ ఓన్లీ అస్ అండ్ నా సాటిలైట్ అండ్ డిజిటల్ కమ్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు విజిబిలిటీ అన్నీ. సో దాన్ని బట్టి అండి, అంటే దానికోసం తగ్గినాయి అంటే అంత ఫాస్ట్ అంటే నాయనే కదా. ఇన్ జనరల్ సినిమాలు కొంచెం ఇట్స్ గోయింగ్ టు టేక్ లిటిల్ టైమ్ అండి. ఐ థింక్ మళ్ళీ డెఫినెట్గా నాకైతే ఇప్పుడు 4 సినిమాలు చేయమన్నా 5 సినిమాలు చేయమన్నా నేను వరుసగా చేయడానికి రెడీగా ఉన్నానండి. బట్ సిచ్యువేషన్స్ నా అంటే ఇప్పుడు అందరి అలాగే ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎస్పెషలీ ఈ టైంలో అంతనే నాట్ కంగారు పడిపోయి ఇప్పుడు క్వాలిటీ కంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమైపోయిందండి. సో అందుకనే నేను కొంచెం సెలెక్టివ్గా సంవత్సరానికి 1-2 సినిమాలు అలాగే చేస్తున్నాను. అంటే 2014 నుంచి కొంచెం స్లో అయ్యారు మీరు. 2002 నుంచి ఒక్కొక్కసారి సినిమా ఒక 1 yearలో 8 మూవీస్ రిలీజ్ అయినాయి. అవునండి. సో అంటే 2014 నుంచి సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు అలా వస్తున్నాయి. అంటే పర్టికులర్గా మీరు అంటే బాగా చూజీగా ఉండటానికి రీజనా సార్? చూజీగా ఉండటమేనా? లేదండి, క్వాలిటీ సినిమాలు చేయాలి. 2012-13 వరకు బాగుందండి. ఐ థింక్ 15 నుంచి లడ్డుబాబు కానివ్వండి, అంటే బాగా కష్టపడిన సినిమా అండి. ఆల్మోస్ట్ ఆ లడ్డుబాబుకి 1 year వేస్ట్ నేను సినిమా చేయటం జరిగిందండి. అంటే 1 year వి టుక్ ఇట్ అండి, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. అదొకటి 1 year అవ్వటం అండి. యాక్షన్ 2D అదే మేము 3D అనుకున్నప్పుడు అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది. నార్మల్ సినిమాలో 60-70 రోజులు అవుతుంది అనుకున్నది, అది మాకు 2.5 సంవత్సరాలు పెట్టిందండి. ఆ 2 అనుకునేంత విజయాలు అదే అనుకున్నంత విజయం సాధించలేదండి. అక్కడి నుంచి కొంత అంటే కొంచెం నాకు 2015 to 2019 ఐ థింక్ నా కెరియర్ లో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ సినిమా చేసినా ఆడట్లేదు, కామెడీ అదే రిపీటివ్గా ఉంటున్నాయి అంటున్నారు. అంటే జనరల్గా ఆడియన్స్కి ఏమైపోయిందంటే ఒక పర్సన్ ఒకే పని చేస్తుంటే చూసి అదే ఎప్పుడు అదే పని చేస్తారంటారు చూసారండి. అండ్ దాని తర్వాత మహర్షి వచ్చిన తర్వాత ఐ టుక్ ఎ డిసిషన్ అండి. అంటే నీ సీరియస్ సినిమా అంటే ఆడియన్స్ లైక్ ఓకే కామెడీ అయిపోయింది, ఐ నీడ్ టు డూ సంథింగ్, రీఇన్వెంట్ మై సెల్ఫ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అని వెయిట్ చేసండి. 9 months తర్వాత నాంది రావటం, అక్కడి నుంచి ఆ సినిమా ఆడటం, కథలు. ఇంకా అప్పటి వరకు నరేష్ మీద కామెడీ కథలే రాద్దాం అనుకున్నారు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఓకే నరేష్ని ఇలా కూడా చూపించవచ్చు, ఇలా కూడా అతను చేస్తాడని. సో డిఫరెంట్ కథలు రావటం మొదలుపెట్టండి. ఆ కథలు వచ్చినప్పుడు నేను కూడా ఏంటంటే ఇప్పుడు కాంటెంట్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తున్నానండి. ఆడియన్స్ కొత్తగా లేకపోతే సినిమాలు ఏదో ఒకటి రావట్లేదండి. అంటే ఒకప్పుడు హిట్ యావరేజ్ ఫ్లాప్ సినిమాలు ఉండేయండి. ఇవాళ యావరేజ్ అన్న వర్డ్ లేదండి. సో హిట్ అంటే థియేటర్కి వస్తున్నారండి, ఫ్లాప్ సినిమా అయితే రావట్లేదు. యావరేజ్ అయితే ఓటీటీలు చూసుకుందాం, టెలివిజన్ వచ్చినప్పుడు చూసుకుందాం అన్న మైండ్ సెట్కి వచ్చేసారండి. సో ఆడియన్స్ బికమ్ వెరీ క్లవర్ అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైలర్ కానివ్వండి లేకపోతే టీజర్ చూసి ఈ సినిమాకి వెళ్ళకూడదా అన్న ఇదైపోతున్నారండి. సో ఐ థింక్ సో అలాంటిటప్పుడు మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ఫిల్మ్స్ కాబట్టి అండి. ఐ థింక్ నేను 2015 నుంచి 2019 వరకు చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయకూడదని కొంచెం కాన్షియస్ డిసిషన్ తోటి కొంచెం స్లో డౌన్ అయ్యానండి. 2014 లడ్డుబాబు తర్వాత ఆ స్ట్రగులింగ్ పీరియడ్ ఒక రకంగా ఏంటంటే మళ్ళీ సరైన సక్సెస్ రావాలి అంటే జనాలు ఏ సినిమా చూస్తున్నారో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్. సో ఆ టైంలో ఎలా ఉండేది సార్ మీ మానసిక పరిస్థితి? అంటే ఎవ్రీ యాక్టర్స్ గో త్రూ అండి. అంటే ఒకటే నేను నమ్ముతాను ఏంటంటానండి, ప్రతి ఫ్రైడే మంది కాదు అవ్వాలనుకుని కోరుకుంటాం. నాకు నేను ఇంత సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సినిమా హిట్ అయితే ఏం చేస్తాం, సినిమా చేస్తాం, సినిమా ఫ్లాప్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ సినిమా చేస్తాం. మనకు తెలిసింది ఒకటే అంతే. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రైడే పోయిందంటే నెక్స్ట్ ఫ్రైడే మంది, నెక్స్ట్ వచ్చి ఈ ఫ్రైడే మనమే కొడుతున్నాం అన్న దాంతో దిగుతామండి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ కదా. హిట్ కొట్టినా కూడా ఏం చేస్తుంది, అప్పుడు ఇంక హిట్ కొడితే మళ్ళీ మనకు ప్రెషర్ పెరుగుద్ది, బడ్జెట్ పెరుగుతాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుద్ది. సో డెఫినెట్గా ఈసారి ఇంకా బాగా చేయాలని ఫ్లాప్ వచ్చినప్పుడు డెఫినెట్గా కష్టమే చేస్తాండి మళ్ళీ ఈసారి కొట్టాలని. సో రెండు రకాలేనండి. బట్ ఐ థింక్ ప్రాబ్లీ బికాస్ నేను ఎక్కువ సినిమాలు చేయటం అంటే నాన్నగారు డైరెక్టర్గా నేను చూశానండి. అంటే నా కెరియర్ నేను పక్కన పెట్టుకుంటే మా నాన్నగారి మీద నాది అసలు ఇంత లైన్ ఉంటుందండి, మా ఆయన పెద్ద లైన్ ఉంటుంది. ఎందుకంటే దే వాజ్ పాయింట్ ఆఫ్ టైం అండి, ఒక 20 ఎప్పుడు మా ఆఫీస్లో మా ఫాదర్ దగ్గర 23 కార్లు అంటే 23 మంది 24 కార్లు ఉండేయండి ఎప్పుడు. దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైం చాలా బాగుంది. తప్పుడు అసలు ఎవరు రాకపోవటం, నాన్నగారు ప్రొడక్షన్ చేయటం. సో ఐ థింక్ ఎవ్రీ వన్ గోస్ త్రూ దట్ అప్ అండ్ డౌన్ అన్నది ఫేజ్ ఉంటుందండి ఒక లైఫ్లో. అండ్ దట్ ఐ థింక్ టీచర్స్ యూ అలాట్. ఎందుకంటే ఎస్పెషల్లీ 15 నుంచి 19 వరకు నేను నేర్చుకున్నది ఏంటంటే వేర్ ఐ వాజ్ గోయింగ్ రాంగ్ అంటే ఆబ్లిగేషన్తో సినిమాలు చేసి నాకు బాగా తెలుసు
వాళ్ళ కోసం, నాన్నగారి ఫ్రెండ్షిప్ కోసం, ఇలాంటి చాలా కొన్ని మిస్టేక్లు చేశాను. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఆబ్లిగేషన్ కోసం ఏమీ చేయకూడదు. కావాలంటే అతనికి ఏదైనా డబ్బు ఇచ్చి పంపించేసే కానీ హెల్ప్ చేయి, అంతేగాని అంటే మాట సాయం చేస్తావా లేకపోతే డబ్బు సాయం చేస్తావా చేయి, కానీ యూ షుడ్ నాట్ అంటే మన కెరీర్ సాక్రిఫైస్ చేసుకున్న త్యాగం మాత్రం ఇప్పుడు చేయకూడదని ఫిక్స్ అయ్యాము. సార్ అంటే నాన్నగారు మంచి పీక్స్ టైంలో ఉన్నప్పుడు నిజంగా 15 మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేసేవాళ్ళు నాన్నగారు గురించి సినిమా చేయాలి అని. దాని తర్వాత కొన్ని ఫ్లాప్లు వచ్చిన తర్వాత మళ్ళీ నాన్నగారి ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం, అలాంటి ఫేజ్ మీ కెరీర్లో కూడా వచ్చింది అనుకుంటున్నారా? ఇది చాలా అబౌట్ ఇక్కడ ఏంటంటేనండి, ఎవరు సక్సెస్ ఉన్న వాళ్ళ మీద సినిమా తీద్దాం అనుకుంటారు. ఎవరు ఇప్పుడు నాకు చాలామంది ప్రొడ్యూసర్ నాకు ఇష్టం ఉన్నారు. ఇప్పుడు అనిల్ గారు వీళ్ళందరూ మన రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అండి. బట్ అందరూ ఓకే మన హీరో అనుకుంటారు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో తెలియకుండా అంటే సక్సెసే కదండి. ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు మేము ఏదో రూపాయి పెడుతున్నానంటే నాకు ఒక 90 పైసలు వచ్చిన 10 పైసలు నేను రిస్క్ చేసుకుంటాను, అంతేగాని నేను 90 పైసలు రిస్క్ చేసుకుని బిజినెస్ ఎవరు చేయరు కాబట్టి ఐ థింక్ నాన్నగారు అదే టైం అండి ఆ పాయింట్ ఆఫ్ టైంలో హిట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత మన మీద బిలీవబిలిటీ ఉంటుందని డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డైరెక్ట్ అందరికీ కొంచెం ఓకే కొనొచ్చు ఇతను మీదండి. ఫ్లాప్లు ఉన్నప్పుడు కొంత డౌట్ ఉంటుందండి, మన మార్కెట్ ఎంతవరకు ఉంటుంది, ఇతన్ని కొంటే ఎంత మిగులుతుంది అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై కాబట్టి అండి ఇక్కడ ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ అండి. బట్ మనం కంటిన్యూస్గా వీ హ్యావ్ టు బీ ఇన్ ద ఫామ్లో ఉండాలండి అంతే. మనం ప్రూవ్ చేసుకోవాలండి అంతే. ఎవ్రీ టైం ఒక హిట్ వచ్చినప్పుడు మనం అంత నెక్స్ట్ సినిమా అలా ప్రూవ్ చేసుకున్నాం, ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా మనం ప్రూవ్ చేసుకుని ఈసారి హిట్ పడుతున్నామని. ఇప్పుడు అంతేనే కదా మా ఫాదర్ ఇప్పుడు చాలా బాగుందని బ్యానర్ పెడితే చాలా మంది తిట్టారండి. అప్పుడు మీరే చాలా బాగుందని పేరు పెట్టేసుకుంటే మీ సినిమాకి మీరే ఆడియో చూసి చెప్పాలి కదా, ప్రొడక్షన్ ఎందుకు. మా ఫాదర్ ఫ్రెండ్స్ చాలామంది అండి. ప్లస్ మా ఫాదర్ ఏం చేసేవారు, నమ్మేవారు కదండి, డిస్ట్రిబ్యూటర్స్ నమ్మేవారు కదా, ఆయనే ఓన్ రిలీజ్ చేసేవారు. వస్తే మనకి పోతే మనకి నట్టు ఉండేది. అంటే మన ఎవరికి జవాబు ఎందుకు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ రేపు ఏదైనా అయితే వచ్చి మనల్ని అడుగుతారండి. సో హీ యూస్ టు టేక్ దట్ రిస్క్ అండి. సో కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని ఆడలేదండి. సో బట్ నాకు చేయటం వల్ల చాలా బాగుంది సినిమా చేయటం వల్ల నేను ప్రొడక్షన్కి వచ్చాను, క్యాషియర్గా ఆ సినిమాకి జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఆన్లైన్ ప్రొడ్యూసర్ అయ్యాను. ఐ థింక్ నాకు మోర్ మనకి ఎప్పుడైతేనండి అసలు యాక్టర్కి అండి, ఎనీ యాక్టర్కి మనకు కొంచెం ప్రొడక్షన్ మీద అవగాహన ఉంటానండి. మన బడ్జెట్లు కానివ్వండి, మనం చేసే సినిమాలు ఎంతవరకు చేయగలుగుతాం, ఎంతలో చేయగలుగుతాం అని తెలిసిపోతుంటుంది. చాలా సినిమాలు వచ్చేసి ఒక కథ చెప్తుంటే 6 కోట్లు సినిమా తీసేస్తామని అంటారు. అతను చెప్పే కథ మాత్రం 16 కోట్లు వద్దండి, మనకు తెలిసిపోతుంటుంది. సో అసలు ఫర్ మీ ఐ థింక్ లెర్నింగ్ ప్రొడక్షన్ అండ్ నేను తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి ఇట్స్ బికమ్ ఈజీ అండి. సో చాలామంది అదే అంటారండి, ప్రొడ్యూసర్ హీరో అంటారు కాబట్టి అండి. నేను కూడా ఎప్పుడు డిమాండ్ చేయకుండా లేకపోతే వాట్ ఎవర్ అంటే ఐ వెంట్ విత్ థింగ్ అండి. కొన్ని సినిమాలు పోయినప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు సపోర్ట్ ద ప్రొడ్యూసర్స్. సో లక్కీగా నాకు ఉన్న మంచి ప్రొడ్యూసర్ దొరికారు అండ్ ఎవ్రీవన్ అండి. అండ్ నేను చేసిన ప్రొడ్యూసర్తో చాలామంది మళ్ళీ రిపీటెడ్గా కూడా సినిమాలు చేయడం జరిగినాయి అండి. సో ముందు అది ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ కదండి. అంటే మనకి ఇప్పుడు ఇవాళ చిట్టూరు గారు ఉన్నారండి, నా స్వామిరంగ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు చెప్పారండి, నాకు మీ వర్కింగ్ స్టైల్ నచ్చింది సార్, మీతో ఇంకో సినిమా చేద్దామని. సో దాని తర్వాత ఈ సినిమా కథ వినటం జరిగిందండి ఇలాగా. సో ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ కదండి. అంటే మనకంటూ ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉండటం కూడా ఒక మంచి పాయింటే కదండి. అంటే మీరు ముందుగా ఏంటంటే మినిమం గ్యారంటీ హీరో నరేష్ ఒక బ్రాండ్ ఉంది సార్. అంటే అన్ని రకాల చిత్రాలు చేయడానికి చాలామంది హీరోలు ఉన్నారు. కామెడీ సినిమాలు చేయటంలో నరేష్ గారు ది బెస్ట్. అంటే ఆయన సినిమాకి వెళ్తే కాసేపు నవ్వుకోవచ్చు, ఒక భరోసా ఉంటుంది ఆడియన్స్కి. సో మినిమం గ్యారంటీ హీరో అని ప్రొడ్యూసర్స్ కూడా ఉంటుంది. సో ఆ జానర్ నుంచి సడన్గా తప్పుకునేసరికి చాలామంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని. లేదండి, అంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు 2015 నుంచి 19 వరకు నేను చాలా కామెడీ సినిమాలే చేస్తాను, సీరియస్ సినిమాలు ఏం చేయలేదు అప్పుడు. బట్ అది కూడా ఏమైపోయిందంటేనంటే ఆడియన్స్కి ఎప్పుడు 2002 నుంచి అదే కామెడీ చేస్తాం అంటే మనకి రోజు ఒకటే ఫుడ్ తింటేనని మొహం వచ్చేస్తుంది కదండి ఎక్కడో చోటకు వచ్చేటప్పటికి. అలాగే కొంచెం వెరైటీగా అనుకున్నారండి. సో మా వాంటెడ్ టు నాంది తర్వాత కొంచెం డిఫరెంట్ సినిమాలు చూస్ చేసుకుంటూ జరిగిందండి. బట్ నెక్స్ట్ అగైన్ అండి, ఇప్పుడు ఈ సినిమా తర్వాత 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. ఆల్కహాల్ తర్వాత ఇమీడియట్గా 2 సినిమాలు కామెడీ సినిమాలండి. ఎందుకంటే ప్రతి 10 yearsకి కామెడీ కూడా మారిపోతుందండి. ఇప్పుడు నేను కితకితల సినిమా ఇప్పుడు చేస్తే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయరండి, ఎందుకంటే బాడీ షేమింగ్ అంటారు. లేకపోతే ఇప్పుడు శివశాస్త్రి ఇప్పుడు చేస్తే చాలా గొడవలు అయిపోతాయండి అంటే క్యాస్ట్ బేసెస్లో. కానీ సో ఇవన్నీ ఐ థింక్ నా ఎక్కువ ఏమైపోయిందంటే మోర్ కొంచెం దేని గురించి మాక్ చేయకూడదు, ఎవరి గురించి దాన్ని ఏమంటారండి బాడీ షేమింగ్ చేయకూడదు, ఇలా రకరకాలు కామెడీస్కి వచ్చేటప్పటికి
రూల్స్ వచ్చేసినాయండి. సో అవన్నీ దాటుకుని ఆర్గానిక్గా కామెడీ అంటే ఇప్పుడు మనం మీమ్స్ మీద కామెడీ చేస్తున్నారండి, లేకపోతే స్పూఫ్ మీద సినిమాలు చేస్తున్నారు అండ్ నేను అన్నీ చేశానండి. నవ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్గానిక్ కామెడీ. అంటే ఆడియన్స్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే కథలు మన ఇద్దరు మాట్లాడుకుంటే మన మాటల నుంచి కామెడీ రావాలి, కానీ ఇప్పుడు నేను కౌంటర్ వేసి మీరు కౌంటర్ వేసి లేకపోతే ప్రాస్ డైలాగులు ఎన్ని పోయినాయి. అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే దే వాంట్ వెరీ ఆర్గానిక్ కామెడీ. మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వచ్చి కామెడీ కావాలనుకుంటున్నారండి. సో అలాంటి కథ కోసం వెయిట్ చేశానండి. సో 2 మంచి కథలు దొరికింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు మళ్ళీ పాత నరేషన్ చూస్తారు.